ఉద్దేశించి స్టేట్ ఫంక్షన్ పెట్టారు కాబట్టి ఆ కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు వచ్చేసారు. అందరూ కూడా నిశ్చితంగా కూర్చుని ఈ కార్యక్రమాన్ని చేపట్టించవలసిన కోరుతున్నాం. వెళ్ళి ఫైట్ చేశారనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు, మీకు కూడా అందరికీ తెలుసు. అండ్ ఈ కన్సర్న్ కోనసీమ ఏరియాలో డెఫినెట్లీ కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టేకింగ్ అంతర్వేది ఫెస్టివల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టేకింగ్ దసరా ఫెస్టివల్ టైంలో. సో కన్సర్న్ కమ్యూనిటీస్కి దే హ్యావ్ యూనిక్ ఐడెంటిటీ. సో అందులో అగ్నికుల క్షత్రులకు ఒక ఐడెంటిటీ ఉంది. సో డెఫినెట్గా ఒక గ్రూప్ యాజ్ వైజ్, సో వాళ్ళకి ఒక ఎవరైతే ఇనిషియల్గా 1800 రఫీయత్ సింగ్, సో అతను 1869లో పుట్టారు. సో దగ్గర 150 సంవత్సరాలు అయితే, సో 150 సంవత్సరాలు అయితే అవును 1920s ఉన్నారో ఫైట్ చేశారు. కన్సర్న్ కమ్యూనిటీకి ఒక డెసిగ్నేటెడ్ నేమ్ ఇవ్వండి, మేము సపరేట్ గ్రూప్గా ఉన్నాము, మాకు ఒక హిస్టరీ ఉంది, మీ హ్యాడ్ డీటెయిల్ హిస్టరీ బ్యాక్ ఉంది, సిన్స్ అరౌండ్ 1600 వరకు మేము హిస్టరీ ట్రాక్ చేయగలుగుతాము, ఏమైనా యాక్టివిటీస్లో పాల్గొంటారనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ యొక్క ఐడెంటిటీని అలాగే కాపాడుతూ అండ్ ఎవ్రీ ఇయర్ డెఫినెట్గా దిస్ విల్ బి కండక్టెడ్ ఇన్ స్టేట్ ఫెస్టివల్. సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆల్ ద కన్సర్న్ కమ్యూనిటీ మెంబర్స్, సో యూ యాజ్ ఎ కమ్యూనిటీ మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఎక్కడెక్కడైతే ఈవెంట్స్ ఉన్నాయి, ఎక్కడైతే మనకి స్టేట్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు, అందులో మీ పార్టిసిపేషన్ ఎలా ఉన్నా, ఎందుకంటే రిలీజియస్ ఈవెంట్స్ ఉన్నాయి, రిలీజియస్ ఈవెంట్స్లో మీ పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది అనేది. సో ఎప్పుడైనా మాకు హిల్స్ కమిటీ మీటింగ్స్లో కానీ ఎక్కడైనా మీకు ఇష్యూస్ ఉన్నా కూడా జస్ట్ లెట్ us know. సో డెఫినెట్గా ఈ యొక్క 7th of August celebrated as a birth anniversary of Sri Paramana Lakshmi Somavarti. Definitely every year it is going to be a part of state curriculum. So I think this is the first year. So every year most probably this will be designated as a state festival. So I'm happy to be part of this, and otherwise just be in touch with us if there is an issue. నౌకాదళ కేంద్రమైనటువంటి సరస్వతి చెందినటువంటి కాకినాడ దగ్గరలో ఉన్నటువంటి పురంధేశ్వరపురం అంటే కోరంగి అనేటువంటి గ్రామంలో ఈ పొనమండ వెంకటరెడ్డి వెంగమమ్మ అనే దంపతులకు 1869 ఆగస్టు 8వ తారీఖున వీరి జన్మస్థలం అక్కడ జన్మించారు. వీరి యొక్క విద్యాభ్యాసంలోనే అగ్నికుల క్షత్రుల సంఘంలో సులకనగా చూస్తున్న సందర్భాన్ని ప్రత్యక్షంగా చూసి లక్ష్మణ సేవంగా సలించి వీరి జీవిత ఆశయాలను అగ్నికుల క్షత్రులతో ఈ యొక్క